సార్ వెంకీ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అంటే అక్కడ చేస్తున్నంత సేపు షూటింగ్ మీకు ఏం అనిపించదు, జనాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళని మీరు నవ్వించగలిగారు, అప్పుడే మీకు రియల్ సక్సెస్ కదా. వెంకీ సినిమా షూటింగ్ అడుగుతున్నారు. షూటింగ్ హ్యాపీ. రవితేజ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మనకు తెలిసిన ఆర్టిస్టులు కాబట్టి నవ్వుతా హాయిగా చేస్తారు. అంటే ఆడియన్స్ నుంచి మీకు వెంకీ సినిమా చూసిన తర్వాత ఆ అప్లాజ్ అనేది వస్తుంది కదా. అది మీ ఇప్పుడు చెప్పిన ఈ డైలాగ్ ని ఒక ఆయన లండన్ నుంచి వచ్చి ఇంటికి వచ్చి అది ఎప్పుడు చూస్తుంటాడు, నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన వచ్చి మళ్ళీ డైలాగ్ చెప్పరా అన్నారు. అయ్యో మీకే బాగా వచ్చిందండి బాబు, మళ్ళీ చెప్పాను. నాకు అదొక ఇప్పుడు మీరు అడిగిన డైలాగ్ చెప్పాను. చెప్తే ఆయన చాలా సంతోషపడిపోయాడు. ఒకసారి మీ నోటి నుంచి వినాలని ఉంది. నిజంగా నాకు ఇప్పుడు అసలు గుర్తులేదు. ఏం కావాలన్నా ఏజిఎం కావాలి, నాకు ఏజిఎంఏ కావాలి. ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జిఎం అంటే జనరల్. నాకు జిఎంఏ కావాలి, జిఎంఏ కావాలి. కంగారు పడితే ఎందుకమ్మా అని. అమ్మో అసలు నెవర్ బిఫోర్ సార్ మీ కామెడీ టైమింగ్, మీ డైలాగ్స్ ఇప్పటికీ అసలు జనాల్లోకి ఇంకా వాడుతున్నారు. మీమ్స్ లో, సోషల్ మీడియాలో మీరు చూస్తున్నట్లయితే ఇంకా మీమ్స్ లో, యూట్యూబ్ లో కూడా మీమర్స్ యూజ్ చేస్తున్నారు, ఇలాంటి ఇంటర్వ్యూస్ లో కూడా యూజ్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అంటుంటే నేను వింటున్నా. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఎందుకు ఉండట్లేదు సార్? మీరు నేను కొంచెం బద్ధకొస్తుంది కాబట్టి. ఎందుకు సార్ బద్ధకం? అంటే ఏం చేస్తారు మీ డైలీ రొటీన్? నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, ఏంటో పెద్ద తెలుసుకోవాలని అవన్నీ చూడాలని లేదు. ఒక విధంగా మిస్ అవుతుందని నాకు తెలియదు, కానీ నేను మ్యాక్సిమం వాట్సాప్లో ఫ్రెండ్స్ ఏవో పంపినవి నేను ఏదో కొంతమందికి షేర్ చేసావో మెసేజ్లు పంపుతుంటా, అంతే. ఎప్పుడైనా పెళ్లి కాక ముందు ఎవరికైనా అమ్మాయికి లవ్ లెటర్ రాశారు సార్ మీరు? నేను మీకోసం, అంటే వేరే మీ ఫ్రెండ్స్ కోసం రాయడం అలాంటివి కాదు, మీకోసం మీరు పెళ్లికి ముందు ఎవరికైనా అమ్మాయిలకి లవ్ లెటర్ రాయడం అలాంటివి జరిగిందా? రాయలేదు నేను, ఎందుకంటే చెయ్యి అంటారేమో అని. ఎందుకు సార్? అనొచ్చు కదా. అంటే మీరు నటుడు పెళ్లికి ముందు అయ్యారా తర్వాత అయ్యారా? పెళ్లికి ముందే. పెళ్లికి ముందే. మరి ఎందుకు సార్ అలా? చెప్పండి, నిజాలు ఏమైనా? ఎవరికి రాయలే, వేరే వాళ్ళకి మాత్రం హెల్ప్ చేశారు, మీకోసం మీరు రాయలేదు. అంతలా రాయాలి, ఏదో చెయ్యాలి, ఇలా ఏదో చెప్పుకోవాలి అన్నంతగా నాకు పెద్దగా అనిపించలేదు. ఊరికి మామూలుగా క్లాస్మేట్స్ వాళ్ళు బాగున్నవాళ్ళు, అమ్మాయి బాగుంది అలా అనుకుని అసలు అట్రాక్షన్ తప్ప ఓ డీప్ లవ్ లేకపోతే ఇన్ఫాక్చుయేషన్ తప్ప చచ్చిపోదాం ఏడవల సెన్స్ లో వచ్చేవో అయింది గొడవలు అలాంటివి ఏమీ లేవు. ఓకే. అసలు ఎలా సార్ మీరు నోట్ నుంచి అలా పలికేస్తారు డైలాగ్స్? ఆ పలికే ఛాన్స్ మీరు ఇస్తున్నారు. రైట్. సో జీవిత సత్యాల గురించి మాట్లాడుకుంటే లైఫ్ లో చాలా మంది ఇప్పుడు మనీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటారా, లేదంటే విలువలు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటారా? ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీరు గమనించింది ఏంటి? ఇవన్నీ నన్ను అడిగే ప్రశ్నలే యాక్చువల్గా చెప్పాలంటే మిమ్మల్ని అడగాలి సరే, డబ్బుకే ఎక్కువిస్తారు ప్రాక్టికల్ గా. మీరు మీరు నిజంగా డబ్బు లేకపోతే ఆ ఫ్యామిలీ కూడా రన్ అవ్వదు కదా. మనీ ఉంటేనే అన్ని వస్తాయి, గౌరవించాలి, అన్నీ జరుగుతాయి. ప్రాక్టికల్గా అయితే మనీకి ఇవ్వాలి. ఆ విలువలు పోయినాయి, నేను అనుకున్న విలువలు. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుత సమాజం మొత్తం డబ్బు మీద నడుస్తుందంట. డబ్బు సంపాదించకపోతే భార్య కూడా బయటికి గంటేస్తుంది కదా. రైట్. ఏమో సార్, అది మీకు తెలియాలి, పెళ్ళైంది కాబట్టి. బాగా కలిసిందని చెప్పలేదు, బయటికి గంటేస్తుంది భార్య బయటికి గంటేస్తుంది. మీరు బాబాని నమ్ముకుంటారు సార్, మీకు అంత అవసరం రాలేదు. రైట్. సో ఇప్పుడు ఒకప్పుడు ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చింది మీ పైన, లైక్ మీరు ఒక హీరోయిన్ కి 2 కోట్లు ఆఫర్ చేశారు పెళ్లి చేసుకోమనేసి, ఆ తర్వాత ఆవిడ రిజెక్ట్ చేయడం వల్ల ఆ అమౌంట్ అంతా మీరు తీసుకెళ్లి ఆర్ఫనేజ్ కి ఇచ్చారని, అది ఎంతవరకు నిజము? 2 కోట్లు కాదు, మా 19 కోట్లు. 19 కోట్లే ఉంటే మా ఊరు వెళ్ళిపోతుంది. నేను 19 కోట్లు ఉంటే అలాగే ఏవో పెడుతుంటారు యూట్యూబ్ లో అంటారు. యూట్యూబ్ లో అవన్నీ జరగకపోయినా కానీ నాకు ఒక ఊహని ఆలోచనలు చెప్తుంటారు, అవునా ఇలా చేశానా అని. అవన్నీ నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయితో రామగోపాలవరం గారు సినిమా తీస్తున్నారని కూడా వేశారు. నాకు అబ్బాయి లేడు,
అలా ఉంటాయి. ఇప్పుడు దీనికి కూడా ఎన్ని thumbnails పెడతారో ఏమేం చేస్తారో మాట్లాడడానికి వెళ్తుంటేనే యాంకర్ ని ప్రపోజ్ చేసి మంచి- కృష్ణ భగవాన్ గారు అంటారేమో. యాంకర్నా ఆ, చైనా మీ ఇష్టం సార్, చేయండి. అలాగా మొత్తానికి బలవంతంగా అందరూ రమణ మనుషులు అయిపోయేలా చేస్తున్నారు ఈ thumbnails తో. అవును, ఏది మాట్లాడితే ఏదో తెలియదు. ఓకే.